హాయ్ ఎవ్రీవన్. నన్ను చాలా రోజుల నుంచి చాలామంది అడిగే ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే, అన్న శారీస్ ఫస్ట్ క్వాలిటీ ఏంటి, సెకండ్ క్వాలిటీ ఏంటి, ఎలా మేము పిక్ చేసుకోవాలి, న్యూ మోడల్ శారీసా, అది ఓల్డ్ మోడలా మాకు తెలియదు, ఫస్ట్ క్వాలిటీయా లేదా సెకండ్ క్వాలిటీయా, అట్లా అని ఎట్లా మనం అలా చాలామంది అడుగుతారండి. ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ క్వాలిటీ శారీస్ అంటే క్లాత్ అనేది ఫుల్ హెవీగా వస్తుంది అనమాట. క్లాత్లో వాళ్ళు ఎవరైతే మన ప్రోడక్ట్ తయారు చేస్తున్నారో వాళ్ళు కూడా ఏ ఏ విధంగా ఆలోచన చేస్తారంటే, ఫస్ట్ ప్రోడక్ట్ తీసుకున్న వెంటనే హెవీ క్వాలిటీ, హెవీ షైనింగ్, అంటే ఈ శారీని టచ్ చేస్తానే కొనాలనే ఫీలింగ్ మీకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా కస్టమర్స్కి. ఫస్ట్ ఫస్ట్ అది. సెకండ్ థింగ్ ఏంటంటే బాక్స్, విత్ బాక్స్, వితౌట్ బాక్స్. విత్ బాక్స్ వస్తే ఒక ప్రైజ్ వస్తుంది, వితౌట్ బాక్స్ ఒక ప్రైజ్ వస్తుంది. విత్ బాక్స్ క్వాలిటీ కూడా సేమ్ ఉంటుంది. వితౌట్ బాక్స్ క్వాలిటీ అనేది కొంచెం తక్కువ, దానికి దీనికి మినిమం ఎక్కడో ఒక చోట బ్లౌజ్ దగ్గర లేదా కొంగు దగ్గర, సారీ బార్డర్స్ దగ్గర ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి మిస్సింగ్ అవుతుందండి. క్వాలిటీ ఫస్ట్ సారీ ఎలా వస్తుందంటే కింద బార్డర్ పర్ఫెక్ట్గా ఉంటుంది, కొంగు పర్ఫెక్ట్గా వస్తుంది, బ్లౌజ్లో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా విత్ హెవీ క్వాలిటీలో మీకు వదిలేస్తాడు వాడు. ఎవరైనా ఫస్ట్ ఏం చేస్తారంటే, ఫస్ట్ ఒకరు ఫర్ సపోజ్ ఎవరైనా మీ ఇంటి దగ్గర ఉండేవాళ్ళు ఒకసారి తీసుకొని వచ్చారండి, మీ దగ్గర కొనుక్కొని వచ్చారు, ఏదైనా మన షాప్లో వేరే షాప్లో ఎక్కడ తీసుకొని వచ్చారు, మీరు అదే ఒక 10 days తర్వాత వెళితే దానికి దీనికి ఎంత క్వాలిటీ వేరియేషన్ ఉంటుందంటే అంత క్వాలిటీ వేరియేషన్ ఉంటుంది. ప్రజెంట్ మార్కెట్లోనే ఇదే నడుస్తూ ఉంది. ఎలా అంటే ఫస్ట్ క్వాలిటీ తీసుకొచ్చిన సరుకు నెక్స్ట్ క్వాలిటీకి రాదు. బిగ్గెస్ట్ మిస్టేక్ ఏదంటే ఇదే ఫస్ట్. అంటే అప్పుడప్పుడు మేము కూడా చూస్తాం, నేను కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కానీ అక్కడ చెక్ చేసుకున్నప్పుడు కానీ కొంచెం వేరియేషన్ కన్ఫామ్గా ఉంటుంది. పూర్తిగా వేరియేషన్ ఉంటే మటుకు తీసుకురాకూడదు అనుకుంటాను నేను ఎలా అంటే మీ మాదిరి నేను కూడా జనాలు ఎలా థింక్ చేస్తారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను ఆలోచన చేసి మిమ్మల్ని నేను గుర్తుపెట్టుకొని, ఓహో మనకు ఎవరన్నా మళ్ళీ దీన్ని తీసుకొని వస్తే మళ్ళీ బ్యాడ్ నేమ్ వస్తుందని ఒక రీజన్తో బంద్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ అడిగేది ఫస్ట్ క్వశ్చన్ ఇదైతే. నెక్స్ట్ ఆప్షన్ నెక్స్ట్ ఏదైనా అడుగుతారంటే, ఒకరు ఎలాంటి శారీస్ కడితే మేలన్నా, ఇలాంటివి బాగుంటాయి అలాంటివి ఎలాంటివైనా సరే, ఫస్ట్ ఏంటంటే ఈ ప్రజెంట్ ఈ మంత్లో ఒక శారీ ఫేమస్ అవి ఉంటుందండి. ఈ మంత్కి పర్ మంత్కి 10 డిజైన్లు వస్తే దాంట్లో 3 డిజైన్స్ హైలైట్ డిజైన్స్ ఉంటాయి అన్నమాట. 3 కంపెనీస్ ఓవరాల్గా 3 బాగుంటాయి. ఆ 3 ఈ మంత్ మొత్తం బాగుంటాయి. ఈ 1 మంత్ తర్వాత నెక్స్ట్ మంత్లోకి మీరు ఎంటర్ అయితేనే మళ్ళీ 10 డిజైన్లు కొత్త డిజైన్స్ వస్తాయి. ఆ కొత్త డిజైన్లు వచ్చిన వెంటనే ఇవి పాతవైపోతే కనీసం దీనిని కూడా చూడరు ఎవరు, మాకెందుకు అనుకుంటారు ఎవరైనా సరే. సో నెక్స్ట్ ఈ మంత్కి వచ్చేసరికి ఈ 3 ఫేమస్ అయింటాయి కదా, మళ్ళీ ఈ 3 రన్నింగ్ అవుతాయి. ఇది ఓవరాల్గా 1 year మొత్తానికి ఫేమస్ అయ్యే చీరలు మహా అయితే ఇప్పుడు కనీసం అంటే ఒక 100-200 డిజైన్లు వస్తే దాంట్లో ఫేమస్ అయ్యేది 3-4 డిజైన్లు మటుకే ఫేమస్ అవుతాయి, మిగతావన్నీ కావు. ఒకప్పుడు సాఫ్ట్ సిల్క్ ఫేమస్, తర్వాత దాని వెంటనే వచ్చింది అంటే సిల్వర్ బుటా శారీస్, గోల్డెన్ బుటా శారీస్ విత్ కాపర్ శారీస్ అని చెప్పి 3 ఐటాలు వచ్చాయి. అవి మా దగ్గర ఇప్పుడు 3 years అవుతా ఉంది. దానికి ఎటువంటి కింద చిన్న రిమార్క్ కూడా రాలేదు దానికి పేరు. అవి రన్నింగ్ మోడలే అవుతా ఉన్నాయి. సాఫ్ట్ సిల్క్ రన్నింగ్ మోడలే. పట్టు శారీస్ అంటే అవి ఒక్కొక్క రోజు ఒక 5 డిజైన్స్ 6 డిజైన్స్ అంతకుమించి అబ్బబ్బా అన్న కూడా మీరు పెద్ద పెద్ద కాంప్లెక్స్కి వెళ్ళేసి ఇంకా మీరు షాపింగ్ మాల్ వేసి తిరిగినా కూడా మీకు వర్త్ అనిపించదు అది. ఇంకొకటి ఏంటంటే డైలీ ఎక్కడ మీకు ఎలా మీ షాప్ ఐడెంటిఫికేషన్ చేయాలని మీకు అనిపిస్తుందంటే, రెగ్యులర్ సరుకు వాళ్ళ షాప్లో ఉందా, ఎలాంటి సరుకు మెయింటైన్ చేస్తున్నారు, రిపీటెడ్ ఐటమా, లేదే వన్ మంత్కి తీసుకొస్తున్నారా, 10 daysకి తీసుకొస్తున్నారా, షాపు ఎలాంటిది. మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఒకవేళ షాపుల దగ్గరికి వెళ్ళి ఎలాంటి ఐటెం పర్చేస్ చేయాలని అది కాదు ఫస్ట్ చూసుకోవాల్సింది. న్యూ మోడలా ఓల్డ్ మోడలా. న్యూ మోడల్ అయితే ఓకే, ఓల్డ్ మోడల్ ఇది మీరు కూడా ఆలోచన చేయండి, ఇది ఓల్డ్ మోడల్ ఎట్లా ఉంటుంది ఏం కథ అని. ఫస్ట్ వచ్చిన క్వాలిటీకి సెకండ్ క్వాలిటీకి అసలు ఎవ్వరు కనుక్కోలేరు, శారీ కట్టేంత వరకు కనుక్కోలేరు. శారీ కట్టేసిన తర్వాత దాన్ని వాషింగ్ మిషన్లోన మీరు వాష్ చేసిన తర్వాత అంతవరకు ఇది ఫస్ట్ క్వాలిటీయా సెకండ్ క్వాలిటీ అని అసలు ఎవ్వరు కనుక్కోలేరు. అలాంటి సిచ్యువేషన్స్ నేను చాలా ఫేస్ చేశాను. నన్ను కూడా చాలామంది అడిగారు, నేను కొంతమందికి చెప్పగలిగాను, కొంతమందికి చెప్పుకోలేక సైలెంట్గా ఓకే మనకి ఎందుకు, ఫస్ట్ ఒకసారి వచ్చారు కదా నెక్స్ట్ సార్ రారేమో అనుకున్నా కొంతమంది కస్టమర్స్. కానీ రిపీటెడ్ వస్తుండే కొద్దీ వాళ్ళ కోసం నేను అదే పనికి ఈ వీడియో చేయాల్సి వస్తూ ఉంది.
నిన్న కానీ మొన్న కానీ అంతకుముందు వారంలో కానీ మేము సంక్రాంతి తీసుకొచ్చిన డిజైన్స్ ప్రతి ఒకరి నోట్ నుంచి వచ్చేది ఇదే, ఫస్ట్ క్వాలిటీయా సెకండ్ క్వాలిటీయా, ఈ డిజైన్ రెగ్యులరా కాదా, న్యూ మోడలా కాదా, ఇదే 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 పంచాయతీ. ఏదైనా మీరు శారీ తీసుకున్న వెంటనే 10 డేస్లో కుట్టించేసేయాలి ఏదో ఫంక్షన్స్కి, ఇంకంతే. లేదంటే లేదు, అది అడిగి వదిలేసేయాలి దాన్ని ఇంకనమాట. ఈ రెగ్యులర్ ఐటమ్ అంటే మనం చెప్పేకి కాదు, ఇప్పుడు ప్రజెంట్ ఉండే జనరేషన్ అలా ఉంది. ఎప్పుడు ఏ కొత్త డిజైన్ వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏది ఓల్డ్ అవుతుందో తెలియదు. మేము అలా చాలా చాలా డిజైన్స్ కూడా మేము తీసుకొచ్చిన చాట మేము సేల్ చేసేది కూడా మేము ఒకటి అనుకొని తీసుకొని వస్తాం, అది ఇంకో విధంగా సేల్స్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు నేను లాస్ట్ వీడియోలో మీకు పర్పుల్ కలర్ అని చెప్పి ఒక క్లాత్, ప్యూర్ లేజర్ క్లాత్ సారీ మీకు ఒకటి చూపించాను. అది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ శారీ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే మేము లిబరల్గా 200 శారీస్ 300 శారీస్ తీసుకొని వచ్చిన విత్ ఇన్ అది 1 వీక్లోనే హైగా అవి సేల్స్ అయిపోయాయి అనమాట. భారీగానే ఆర్డర్ ఇచ్చుకునే వాళ్ళు ఆర్డర్ ఇచ్చుకున్నారు. ఒక్కొక్కరు 10 చీరలు 15 చీరలు. మనకి మా సింహాద్రిపురం లోకల్ కస్టమర్సే ఫంక్షన్స్ కానీ ఏదైనా కానీ ముందుగానే 1 మంత్ ముందు ఫంక్షన్ ఉన్నా కూడా మొన్న వచ్చి ఆ శారీస్ తీసుకెళ్ళిపోయారు. అంత ఫేమస్ అనమాట. కొన్ని శారీస్ చెప్పలేమన్నమాట, ఎప్పుడు ఫేమస్ అవుతాయో తెలియదు. ఎప్పుడు ఓవర్ నైట్లో ఆ డిజైన్ తీసుకెళ్ళిపోతారు నచ్చిందంటే 10 కానీ 20 కానీ 30 కానీ. సో అలా అయిపోతాయి అనమాట డిజైన్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి అది క్లాత్ వాటర్లో పెడితే షేడ్ అవుతుందా? ఇప్పుడు ప్రజెంట్ ఉండే మార్కెట్లో ప్రతి ఒక్కసారి షేడ్ అయిపోద్ది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఎవరు ఏ షాపోడు ఏం చెప్పినా కూడా కంపల్సరీగా మీరు కొన్న శారీస్ అది మీరు ఒకసారి కట్టినా 2 సార్లు కట్టినా 3వ సారికి షేడ్ అయిపోద్ది. ఒక్క లేజర్ క్లాత్ జార్జెట్. ఇంకోటి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లోనే సాటిన్ బార్డర్లోనే డిజైన్స్ వదులుతాడు అనమాట. విత్ షాటిన్లోనే ఆ 3 or 4 డిజైన్స్ తప్ప మిగతావన్నీ షేడ్స్ అయిపోతాయి. ఇది గ్యారంటీ. ఏదో మేము చెప్పినా చెప్పకపోయినా ఇది మాత్రం నిజం. మీరు నా దగ్గర కొంటారని కాదు, నా దగ్గర కొన్నా మీరు వేరే షాప్కి వెళ్ళి కొన్నా కూడా ఇది కరెక్ట్. మీరు ఆలోచన చేస్తే మీరు నేను ఆల్రెడీ రెగ్యులర్గా సర్టిఫై చేసుకున్నాను. మళ్ళీ అడుగుతారు, మళ్ళీ మీరు ఎవరన్నా అతి తెలివైన వాళ్ళు ఎక్కువ మనకి కస్టమర్స్, వాళ్ళు అడుగుతారన్నా మీరు ఎట్లా చెప్తున్నారని అంటారు. నేను కూడా చూస్తాను. అంటే ఈ సారీ ఎన్ని రోజులు ఇది వాడకం వస్తుంది మన జనాలకు, ఎన్ని రోజులు మనం మార్కెట్లో ఉండాలంటే ఎలాంటి క్వాలిటీ ఎంచుకోవాలని ఆలోచన చేసి నేను దాన్ని పిక్ చేసుకుంటాను ప్రతి ఒక్క శారీస్ని. ఏదో గుడ్డిగా వెళ్ళి వాడు ఇస్తాడు నేను తీసుకుంటా లేదు. వాళ్ళు ఎంత ఇచ్చినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా బాగా ఎంక్వైరీ చేస్తాను. మా అక్కగారు మళ్ళీ దీన్ని తీసుకొని వచ్చి ఒక్కొక్కరు ఒక పేరు పెడతారా, మా అక్కగారు చాలామంది ఉన్నారు, మా చెల్లెళ్ళు మళ్ళీ మాకుతో చెప్తారు అని చెప్పి బాగా నేను ఆలోచన చేసే ఒక 10 డిజైన్స్ ఉంటాయి. దాంట్లో 5 or 4 పిక్ చేసుకుంటాను. అంటే మేడ్గా మన క్వాలిటీ అనిపిస్తే పిక్ చేసుకుంటాను. ఏదో విధంగా ఇంకా చేయాలరా యుద్ధం ఈరోజే ఇంకా చేసేసి మనం అంతా అట్లా కాకుండా నిదానంగా నేను ఏదైనా నిదానంగా చేస్తాను. నేను రెగ్యులర్గా చేసే పని అదే నాకు చాలా స్లో ఉంటుంది ప్రాసెస్. స్పీడ్ అందరు వ్యాపారస్తులు స్పీడ్గా ఏం చేయలేను, కానీ నాకు చాలా స్లో ప్రాసెస్. సో మన క్వాలిటీ విషయంలో కూడా నేనైతే ఎక్కడా కానీ ఈ మనం బెంగళూరుకి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా కాంప్రమైజ్ పంచాయితే ఉండదు. వాడు ఎన్నిసార్లు మనకి అరికథలు బుర్రకథలు మనకు ఇచ్చేవాడు ఎన్ని చెప్పినా సరే నేను వినేది ఏమి ఉండదు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చింది, క్వాలిటీ బాగుందంటే తీసుకొచ్చి మన షాప్లో పెట్టేస్తాను. అది థర్డ్ థింగ్ వచ్చేసి. ఫోర్త్ వచ్చేసి లూజ్ ఐటాల్ బెటరా, బాక్స్ ఐటాల్ బెస్టా, లేదంటే వితౌట్ కవర్ ప్యాకింగ్ అన్ప్యాకింగ్ అనమాట, కవర్స్ ఏం రాకుండా శారీస్ వస్తాయన్నమాట. ఏది బెస్ట్ అన్నా అని చెప్తారనమాట. మీకు మార్కెట్లో నాకు తెలిసినంత వరకు అయితే విత్ బాక్స్ వితౌట్ బాక్స్ ఇవన్నీ తేడాల్సి వస్తాయన్నమాట. సో కంపెనీస్ ఉంటాయన్నమాట, కొన్ని కంపెనీస్ అవి వితౌట్ బాక్స్ చేసేస్తాడనమాట. ఒక 5 కంపెనీస్ ఉన్నాయి వితౌట్ బాక్స్, మిగతావన్నీ విత్ బాక్స్ వస్తాయి. విత్ బాక్స్ రాకుండా ఆ కంపెనీస్ కానీ వితౌట్ బాక్స్ మీరు ఎప్పుడన్నా ఇంతకుముందు చూసి ఈ కంపెనీకి ఫుల్ డిఫరెంట్ ఉంది, ఇది ఆల్రెడీ నేను బాక్స్లో తీసుకున్నాను అంటే బాక్స్లో శారీసే ఒరిజినల్ శారీస్. బాక్స్ వచ్చిన శారీ ఒరిజినల్ పీస్ ఉంటుంది. వితౌట్ బాక్స్ నెక్స్ట్ టైం వదులుతాడు అనమాట మార్కెట్లోకి. నెక్స్ట్ టైం వదిలినప్పుడు దాంట్లో కంపల్సరీ క్వాలిటీ తేడా వస్తుంది. నేను 4 years నుంచి నాకంటూ తెలుసుకున్నవి కొన్ని ఉంటాయి. నేను మెత్తన్ శారీస్ కానీ కొన్ని కానీ నిదానంగా ఐడెంటిఫికేషన్ చేసుకుంటా, ఏది బెస్ట్ ఏది కాదని చూసుకుంటా నేర్చుకున్న విషయాలు కొన్ని. నాకు తెలియని చాలా ఉంది, నాకు తెలిసింది జస్ట్ 10% తెలుసు ఈ శారీ బిజినెస్లో. పూర్తిగా అయితే నాకు తెలియదు అసలుకి. నాకు తెలిసిన వరకు నేను పోయే షాప్స్ కానీ నేను
పోయే కనీసం అంటే 25-30 షాప్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళినప్పుడు కానీ నేను చూడడం కానీ నాకు నచ్చకపోతే అక్కడి నుంచి రిటర్న్ రావడప్పుడు కానీ నేను పదే అనుకున్నాను అనమాట. కొన్ని సారీస్ వెంటనే పికప్ అయిపోయి అన్బాక్సింగ్ అయినా చాలా సేల్స్ ఉంటాయన్నమాట. సో అవి మళ్ళీ ఏమవుతాయంటే 1 hour 2 అవి పడిన తర్వాత మళ్ళీ రిటర్న్ మా దగ్గరికి వచ్చినప్పుడు అన్న ఈ సారీ పోయింది అన్న అని చెప్పి కంప్లైంట్ వచ్చింది. నేను షాప్ స్టార్టింగ్లో పెట్టినప్పుడు కొన్ని ఇట్లాంటివి అనమాట, కొన్ని దాంట్లో చేసేద్దాం ఇది అని చెప్పి చేసుకుంటూ వెళ్ళిన దాంట్లో ఫెయిల్యూర్స్ ఉన్నాయన్నమాట. సో కంటిన్యూగా నేను తీసుకొచ్చే శారీస్లలో లేజర్ క్లాత్ శారీ, జార్జెట్ శారీస్, సాటిన్ శారీస్ విత్ బాక్స్లోనే జార్జెట్ అవి లెనిన్ శారీస్, ఇవి మటుకు షేడ్ అయినట్టు అస్సలు నేను ఇంతవరకు అసలు ఆ మార్కే లేదు దాని మీద. ఈ శారీస్ వరకు వితౌట్ బాక్సింగ్ వచ్చిన శారీస్ షేడ్స్ కంపల్సరీగా షేడ్ అయిపోతాయి, దానికంటే ఎటువంటి గ్యారంటీ ఉండదు. సో ఇది కన్ఫామ్. లేజర్ క్లాత్లో అయితే విత్ బాక్స్ రాకపోయినా షేడ్స్ అవ్వవు. సాటిన్లో అయితే అస్సలకే కాదు, ఇంకా రఫ్ అండ్ టఫ్ మీరు కొట్టి వదిలేయచ్చు అనమాట. సో డైలీ వేర్కి ఎలాంటి శారీస్ బెటర్ అంటారు? లేజర్ క్లాత్ శారీస్ అయితే చాలా బెస్ట్. రీజనబుల్ రేట్లోనే మనకి మహా అయితే 400 రూపీస్ 300 రూపీస్లోనే మంచి లేజర్ క్లాత్ శారీస్ వస్తున్నాయి. మన దగ్గర కూడా ప్రజెంట్ అవైలబుల్, కానీ మార్కెట్లో చెప్తున్నాను, మార్కెట్ గురించి చాలా అవైలబుల్లో ఉన్నాయి. అవి డిజైన్స్ అయితే ఓవరాల్గా మంత్కి వచ్చేసి 100 డిజైన్స్ వస్తాయి మెత్తన్ క్లాత్లలో. మీకు అసలు తెలియదు అనమాట. మన షాప్కి రెగ్యులర్గా ఎవరైతే విజిట్ చేస్తున్నారో వాళ్ళకైతే కన్ఫామ్గా ఐడియా ఉంటుంది ఎలాంటి డిజైన్స్ వస్తున్నాయి ఏం కదా అని చెప్పేసి. సో దాంట్లో అనమాట 100 డిజైన్స్లో మనం తెప్పించేది అయితే కన్ఫామ్ అయితే మనకి నచ్చి, మిగతా చోట్ల మనకి తెలియదు, మనకి నచ్చిన డిజైన్స్ 20 డిజైన్స్ తెప్పించేస్తాం. అదే 5th వన్ ఆడికి అయిపోయింది అనమాట. 6th వన్ వచ్చేసి మా షాప్ కావచ్చు, బెడ్ షాప్ కావచ్చు, ఈ వేరే షాప్స్ మీరు ఎక్కడికి మాల్స్ కానీ పట్టు చీరలు కానీ ఎక్కడ వెళ్ళినా, ఇంకొంతమంది మొన్న పెళ్ళికి అని చెప్పేసి బట్టలకి వెళ్ళారు, కొంతమంది మనకి వేరే చోటుకి వెళ్ళి తీసుకొచ్చుకున్నారు. అక్కడికి శారీస్ రేట్స్కి ఇక్కడికి శారీస్ రేట్కి మీరు కంపేర్ చేసుకోండి. మన సింహాద్రిపురంలో సాయి అని ఉన్నాడు, ఎంత మటుకు ఏ రేంజ్లో ఇస్తున్నాడు, మీకు ఎంత మటుకు సూటబుల్ అవుతున్నాయి. మేము జస్ట్ కొంచెం పర్సంటేజ్ పెట్టుకొని వదిలేస్తున్నామండి అంతే, పెద్దగా ఏం లేదు. డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్ళడం, తీసుకొని రావడం, వాళ్ళు 250 చెప్తారు, మనం ఏదో చేసేస్తాం. జస్ట్ పర్సంటేజ్ అనమాట, జస్ట్ 40 రూపీస్ 60, దానికి పర్సంటేజ్ ఎంత వస్తుందో అంత పెట్టేసుకొని ఇచ్చేయడమే అంతే. ఇంకా చిక్కాడరా వచ్చారా మా షాప్కి చిక్కాడు, వీని ఈరోజే దెబ్బేయాలా, వీని ఈరోజు మొత్తం అలా కాకుండా లిబరల్గా అనమాట. ఏదైనా సరే కొద్దిగా జనాలు సాటిస్ఫై అయ్యే విధంగా రేట్స్ పెట్టాను. నేను ఆ విధంగానే నేను ఆలోచన చేస్తాను అనమాట. ఇప్పుడు నేను 300 తెచ్చాను, 300 శారీస్ తీసుకున్నాను, 350. ఇంకంతే, అంతకుమించి ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు అనుకున్నాను. ఎందుకంటే ఈ షాప్ నాది ఓన్ షాపు, నేను ఓన్గా కష్టపడి ఈ షాప్ వచ్చింది మనకి. ఇది దీంట్లో రెంటెడ్ ఐటమ్ అయితే కరెంట్ బిల్లు అయితే వచ్చేస్తున్నాయి, ఏం లేదు. కరెంట్ బిల్ కూడా చాలా నేను దీన్ని డిజైన్ చేసేటప్పుడే దాన్ని పెట్టుకున్నాను అనమాట. రేట్స్ కూడా చాలా రీజనబుల్గానే ఉంటాయి. సో మీకు ఏదన్నా పెళ్ళిళ్ళ సీజన్ అనమాట. ఇంకా కొంతమందికి అంటే ఏమన్నా తెలియాలని చెప్తున్నాను అంతే. మీరు ఎక్కడికి బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, మన లంగాలే మనమే స్టిచ్చింగ్ చేయించేస్తాం. చిన్న సైజు పెద్ద సైజు లంగాలు మనమే క్లాత్ తీసుకొని మనమే వేరే వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు స్టిచ్చింగ్ చేసి తర్వాత మన దగ్గర తీసుకొని వస్తారు. మీకు లంగాలు అయితే నేను హోల్సేల్కు లంగాలు, లైనింగ్లు, ఫాల్స్లు, శారీస్ అయితే చిన్న శారీస్ అయితే హోల్సేల్కి నేను ఇవ్వను. కానీ ఈ 3 థింగ్స్ మటుకు మీకు ఎక్కడికైనా సరే డోర్ డెలివరీ ఉంటుంది. ఇవంతా మన శ్రీ సాయిలక్ష్మి శారీస్ అవి ఒకటి నేను డెలివరీ ఇవ్వగలను, ఎంత దూరమైనా సరే ఇవ్వగలను. సో ఫస్ట్ మీరు ఎప్పటికైనా షాప్కి వెళ్ళిన వెంటనే చెక్ చేసుకోవాల్సింది న్యూ స్టాక్ ఓల్డ్ స్టాక్ అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోండి అంతే. మీరు శారీ కొని 6 months పెట్టేసుకున్న తర్వాత ఈ శారీ ఓల్డ్ శారీ అయిపోయింది అనుకుంటే అది మీ తప్పే. అది శారీ తీసుకున్నారు, 10 days టైం పెట్టుకోవాలి, కుట్టి చేయాలి, 10 daysలో ఫంక్షన్ ఉంటుంది, ఆ ఫంక్షన్ తీసుకెళ్ళిపోవాలి అంతే. పూజ చేయకూడదు, ఇంట్లో పెట్టుకుని అసలు పూజ చేయొద్దండి. మార్కెట్ చాలా ఫుల్ డెవలప్మెంట్లో ఉంది, అలాగే మీరు డెవలప్ అవ్వండి, ఓకేనా. ఇంకేదైనా డౌట్స్ ఉన్నప్పుడు ఈసారి డైరెక్ట్ వాట్సాప్లో కాకుండా మీరు ఏదైనా యూట్యూబ్లో కామెంట్ రూపంలో పెడితే మాకు కొంచెం యూట్యూబ్కి ప్లస్ అయినట్టు ఉంటుంది. ప్రతి ఒక్కరు వాట్సాప్లో చేస్తున్నారు. వాట్సాప్లో చేయండి, కాదని చెప్పను, నేను వాట్సాప్లో చేయండి మెసేజెస్. సో వాట్సాప్ కంటే నాకు ఇంపార్టెంట్ ప్రజెంట్ అయితే
మీరు యూట్యూబ్లో కామెంట్స్ పెడితే ఆ కామెంట్స్ వల్ల కూడా ఒక సబ్స్క్రైబ్ ఎవరైనా పెరిగే అవకాశం ఉంటుంది నాకు. సో అది కూడా మీరు నాకు ఒక ప్లస్ పాయింట్గా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ టు ఎవరివన్. ఎప్పుడైనా రెగ్యులర్గా స్టాక్ తెప్పించే వాళ్ళ దగ్గర శారీస్ కొనండి. బస్ నేను చెప్పగలిగేది ఇది ఒక్కటే. బాయ్ బాయ్.